బైబిలు ఒక శ్రేష్టమైన గ్రంథము అని, ఆ గ్రంథములో మన జీవిత చరిత్ర ఉంది అని, మన భవిష్యత్తు ఉందని, ప్రకృతి నిర్మాణం ఉందని, ప్రకృతి జననము కూడా మనకి బైబిల్లో కనిపిస్తుంది అని, ప్రకృతి జననము, ప్రకృతి సృష్టింపబడి ఎలా సృష్టింపబడింది, ఎలా దేవుడు తయారు చేశాడు, దాని విధి విధానాలేంటి అని అన్ని విధాలుగా దేవుడు తన గ్రంథములో రాసి పెట్టాడు ప్రియులారా. తరతరాల నుంచి చదువుబడుతున్న ఈ గ్రంథం ఎక్కడ ముద్రణ యంత్రం ఆగిపోలేదు, ప్రింటింగ్ ప్రెస్లు ఆగిపోలేదు, చదవటం ఆగిపోలేదు, నేర్చుకోవటం ఆగిపోలేదు, నేర్చుకున్న దాన్ని అనుసరించటం ఆగిపోలేదు. ఈరోజు ప్రపంచపు దేశాలలో ఎక్కడ చూసినా, ఎవరి చేతిలో చూసినా, ఎవరి నోటి ద్వారా విన్నా, ఎవరి నోటిలో వచ్చుతున్న మాటలు ఏంటంటే దేవుని మాటలు. అందుకే అన్ని గ్రంథాలు కూడా దీనివైపే చూపిస్తున్నాయన్నట్లుగా మనకి శాస్త్రులు కానీ పండితులు కానీ మనకు అంటున్నారు. అన్ని గ్రంథాలు దీనివైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇదొక శ్రేష్టమైన గ్రంథము అని, ఇందులో మానవ పుట్టక, జీవులు పుట్టక, వృక్షాల పుట్టక, పర్వతాలు పుట్టక, ప్రకృతి పుట్టక, అన్నిటి పుట్టక ఇదిగో దేవుని గ్రంథములో మనకుంది. ఇంకపోతే ఈ గ్రంథము, దేవుని వాక్యము ఈ ప్రకృతికి జననమిచ్చింది అని కూడా మనం చెప్పచ్చు. దేవుని వాక్యము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను అని ప్రారంభ వచనముతో భూమి ఆకాశాలతో ప్రారంభమైంది. అంటే మనిషికి నివాస యోగ్యమైన ఈ ప్రకృతి, పంచభూతాలతో నిర్మాణమైన ఈ ప్రకృతి, పంచభూతాలలో తలదాచుకున్న ఈ మనిషిని దేవుడు ఈ ప్రకృతిలో ఎందుకు ఉంచాడు అంటే, ఇదిగో ఈ ప్రకృతిలో దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ప్రకృతిలో దేవుని ప్రణాళిక ఉంది. ఈ భూమి మీద దేవుని పనులతో ఇమిడిపడుంది. అందుకే దేవుడు ఈరోజు నన్ను ఈరోజు ఈ భూమి మీద పంపించటం జరిగింది. అందుకే ఈ ప్రకృతికి జననమైన నిర్మాణమైన బైబిలు ప్రియులారా, ఇందులో దేవుడు వ్రాయించిన ప్రతి మాట కూడా మనము చక్కగా చదువుకోగలిగితే సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించటానికి దేవుడు ఇందులో ఎన్నో విషయాలను రాసిపెట్టాడు. చదువుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి. సమాజానికి తెలియని సంగతులు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రియులారా. సమాజం నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి, సమాజం పాటించవలసిన విషయాలు ఉన్నాయి, సమాజం అనుసరించవలసిన విషయాలు ఇందులో ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా నాకు బైబిల్ అంతా వచ్చు అని ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే సముద్రముల నుంచి గ్లాస్ నీళ్లు తీసుకొని సముద్రములు నీళ్ళైపోయాయి అనటం ఎంత అవివేకమో, బైబిల్లో కొన్ని వచనాలు నేర్చుకొని నాకు బైబిల్ అంతా వచ్చు అనుకోవటం అంతే అవివేకం. అందుకే దేవుడు ఈ ప్రకృతిని నిర్మాణం చేస్తున్నప్పుడు, భూమిని, ఆకాశమును, నక్షత్రాలను, సర్వ విశ్వాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు దేవుని ఆలోచన ఎలా ఉంది అంటే చాలా గంభీరంగా ఉంది అని మనం చెప్పచ్చు. చాలా గంభీరంగా ఉంది. నీవు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నీకు చాలా ఆనందం, కారు కొనుక్కుంటున్నప్పుడు చాలా ఆనందం, బైక్ కొనుక్కుంటున్నప్పుడు చాలా ఆనందం, పొలం కొనుక్కుంటున్నప్పుడు చాలా ఆనందం, నీ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు చాలా ఆనందం, నీ ఇంట్లోకి బంధువులు వచ్చినప్పుడు ఆనందం, నీకు లాటరీ తగిలినప్పుడు ఆనందం. మనిషికి ఏదైనా కలిసి వస్తుంది అంటే ఆనందిస్తాడు, మనిషి ఏదైనా సంపాదిస్తున్నాడంటే ఆనందిస్తాడు, మనిషి ఏదైనా నిర్మిస్తున్నాడంటే ఆనందిస్తున్నాడు. మరి దేవుడు భూమిని నిర్మిస్తున్నప్పుడు కూడా ఎంత ఆనందముతో ఉన్నాడంటే, ఎంత సంతోషముతో ఉన్నాడంటే ఆయన మాటల్లోనే ఒక్కసారి గ్రంథములో విందాం. ఆయన మాటల్లోనే విందాం. ఎందుకంటే భూమి పుట్టినప్పుడైతే మనం లేము కదా, భూమి నిర్మింపబడినప్పుడైతే మనం లేము కదా, అప్పుడు మనకు బొడ్డు కూడా కొయ్యబడలేదు. అసలు మనం అప్పుడు దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనల్లో ఉన్నాం. భూమి మీద కూడా కాదు.
అప్పుడు మన నాన్న లేడు, ఆదాము లేడు, ఎవ్వరూ లేరు. దేవుడు అనాది కాలములో పరలోకములో దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనల్లో మనం ఉన్నాం అందరూ. భూమికి నిర్మాణం చేసేటప్పుడు ఏం జరిగిందో నిజంగా బైబిల్ చాలా అద్భుతమైన పుస్తకం. ఎంత చక్కటి వివరణ మనకి బైబిల్ ఇచ్చిందంటే దీని ముందు ఏ గ్రంథము నిలబడుతుంది మీరు చెప్పండి? దీని ముందు ఏ గ్రంథము నిలబడుతుంది? దీని గురించి ఏ గ్రంథం మాట్లాడుతుంది? అందుకే ఇలాంటి వాక్యాలను దేవుడు మనకు రాయించి పెట్టాడు అంటే ఎంత అదృష్టవంతులు మీరు ఆలోచించండి. ఈరోజు బైబిల్ చదువుతున్న ప్రతి వాడు లక్కీ అంటున్నాను నేను. బైబిల్ చదువుతున్న ప్రతి వాడు అదృష్టవంతుడు. ఎందుకంటే సర్వశ్రేష్టమైన విషయాలు తెలుసుకుంటున్నాడు కాబట్టి. కని విని ఎరుగని విశ్వవిద్యాలయాలలో నేర్పని మహాసంగతులను దేవుడు మనకి గ్రంథములో రాయించాడు. అందుకే ప్రవక్తులు, భక్తులు, సేవకులు అందరూ నోట వచ్చే మాటే ఒక మాట ఏంటంటే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఎందుకు బైబిల్ చదవండి అంటున్నారు అంటే ఇందులో నిత్య జీవం ఉంది. ఇందులో నిత్య జీవం ఉంది కాబట్టే దావీదు గారు, మహారాజైన దావీదు 40 సంవత్సరాలు పరిపాలించిన చక్రవర్తి అయిన రాజుగారు దావీదు దివారాత్రులు దీన్ని ధ్యానించాడంట. దివారాత్రులు ఎందుకు ధ్యానించాడు అంటే దేవుడు రాయించిన ఒక్కొక్క విషయాన్ని రాశాడు, చదువుకున్నాడు, ఆలోచించాడు. అంటే ఆయన దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ప్రకృతి నిర్మాణానికి నాంది పలుకుతున్నాడు. ప్రకృతి నిర్మాణానికి నాంది పలుకుతూ భూమికి పునాదులు వేస్తున్నాడు. దేవుడు భూమికి పునాదులు వేస్తున్నాడు. నిజంగా ప్రకృతికి పునాది ఏదైనా ఉంది అంటే, ఈ విశ్వము నిలబడాలి అంటే, ఆకాశం నిలబడాలన్నా, సూర్యుడు నిలబడాలన్నా, చంద్రుడు నిలబడాలన్నా, ఈ అంతరిక్షములో అనంత నక్షత్రాలు నిలబడాలన్న కేంద్ర బిందువు భూమి. ఆ భూమికి పునాది వేసేటప్పుడు దేవుడు ఎంత ఆనందంతో వేస్తున్నాడో. అందుకే యోబు గారితో ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము. చాలా చక్కటి విషయాలు 38వ అధ్యాయం 3వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయదును. దేవుడు మనిషికి ప్రశ్న వేయటం ఏంటి? మనిషి దేవుణ్ణి ప్రశ్నించాలి కానీ ప్రభువా నేను ఎక్కడున్నాను, నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటని దేవుణ్ణి మనిషి అడగాలి. కానీ మనిషిని దేవుడు అడుగుతున్నాడు ఏమని? పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, దానికి నీవు అనుసరిస్తున్నావు, దాన్ని నీవు నాకు తెలియజేయదు. చూడండి, పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజేయము. దానిని దేవుడు అడిగిన దానిని మనిషి తెలియచేయాలంట. అంత జ్ఞానం ఉందా మనిషి దగ్గర? అంత తెలివి ఉందా మనిషి దగ్గర? అంత వివేకం ఉందా మనిషి దగ్గర? ఎస్. ఎందుకు అంటే దేవుడు ప్రశ్న వేస్తున్నాడంటే సమాధానము తెలియజేయము అంటున్నాడు. అది నీవు చేస్తావంటున్నాడు ఆయన. తెలియజేయము, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావో ఒక్కసారి నాకు చెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు, ఏ స్థలములో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్న వేస్తే ఈరోజు మనిషికి మతిపోతుంది. ఈరోజు చిన్న శాస్త్రవేత్తలు, సమాజంలో చిన్న శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలు, భూగోళ పరిశోధన శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, జలరాశి శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్తను అడిగినా నీటి సముద్రం ఎంత లోతుందయ్యి అంటే మాకు తెలియదు అంటున్నారు. ఆకాశపు అంచు ఎక్కడుందయ్యి అంటే అది మాకు తెలియదు అంటున్నారు. సూర్యుడిలోకి ఎవరైనా వెళ్ళొస్తారంటే అది మాకు తెలియదు అంటున్నారు.
దేవుడు వేసే ప్రశ్నకు మనిషి సమాధానం చెప్పాలి. అది లోక జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, దైవ జ్ఞానము కలిగిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. దైవ గ్రంథాన్ని అన్వేషిస్తూ దైవ గ్రంథాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఏమంటున్నాడు ఆయన? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? తెలిస్తే చెప్పు, చెప్పు అంటున్నాడు. తెలిస్తే చెప్పు. కింద నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు వివేకం కలిగి ఉంటే చెప్పుము. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. చెప్పయ్యా, చెప్పు చెప్పు చెప్పు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిద్రపోతున్నవాడిని లేవు లేవు లేవంటే లేస్తాడుగా, ఏదో ఒక రోజు లేస్తాడు. దేవుడు చెప్పు 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 అంటున్నాడు అంటే ఏదో ఒక రోజు చెప్పుతాడని దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒక రోజు మనిషి చెప్తాడు, ఏదో ఒక రోజు మనిషి మాట్లాడతాడు. అందుకే నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము అంటున్నాడు. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణము కొల వేసిన వాడెవడో చెప్పుము 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 అంటున్నాడు. దేవుడు చెప్పుము అంటున్నాడంటే మనిషి చెప్పటానికి మనిషిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. చెప్పటానికి మనిషిని దేవుడు బలపరుస్తున్నాడు, మనిషిని దేవుడు స్థిరపరుస్తున్నాడు, మనిషికి జ్ఞానము దయచేస్తున్నాడు. చెప్పు 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 అంటున్నాడు. చివరికి ఏమంటున్నాడంటే ఇదంతా నీకు తెలిసి ఉన్నది అని చెప్తున్నాడు. ఇదంతా నీకు తెలిసి ఉన్నది, నీకు తెలుసయ్యా, అందుకే చెప్పు చెప్పు అంటున్నాడు. మనం ఏ దుకాణంలోనైనా ఒక వస్తువు తెచ్చామనుకోండి, వాడికి బాగా అనిపించింది అనుకోండి, మాటికి చెప్పు 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 అంటాడు. ఏదో ఒక రోజు నువ్వు చెప్పేస్తావు కదా. నీకు నచ్చిన వస్తువుకి ఎవరికైనా ఇంకొకటికి నచ్చింది అనుకోండి, నీకు నచ్చిన వస్తువు ఇంకొకటికి నచ్చింది అనుకోండి, వాడు మాటికి అడుగుతుంటాడు, అయ్యా చెప్పు 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 అంటున్నాడు. దేవుడు కూడా మనిషిని చేయమంటున్నాడు, చెప్పయ్యా చెప్పు 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 అంటున్నాడు. అంటే ఏదో నీవు చెప్పేవాడుగా సిద్ధపడాలి. దేవుని విషయాలను నువ్వు నేర్చుకొని అనేక మందికి, సర్వ సృష్టికి దేవుని రహస్యాలను బోధించటానికి నీవు సిద్ధపడాలి. దేవుని రహస్యాలు కూడా నీవు బోధించాలి. అందుకేమంటున్నాడు ఆయన 18వ వచనం, భూమి వైశాల్యమెంతో నీవు గ్రహించితివా, నీకేమైనా తెలిసి ఉన్న ఎడల చెప్పుము. మళ్ళీ ఇక్కడ చెప్పమంటున్నాడు. భూమి వైశాల్యమెంతో నీవు గ్రహించితివా, నీకేమైనా తెలిసి ఉన్నడల్లా చెప్పు 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 అంటున్నాడు. అంటే దేవుడు ఉద్దేశం ఏంటి మీరు ఆలోచించండి. ఇక్కడ ఈ వచనాలలో దేవుడు ఉద్దేశం ఏంటో మీరు ఆలోచించగలిగితే దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? మనిషికి తెలియనిదంటూ ఏముండకూడదు అంటున్నాడు ఆయన. మనిషికి తెలియనిదంటూ ఏముండకూడదు. మనిషికి అన్నీ తెలియాలి. ఎవరికి తెలియాలి? లోక జ్ఞానస్తులకు కాదు సుమా, లోక సంబంధమైన జ్ఞానులకు కాదు, దైవికంగా బ్రతికే వాళ్ళకి, దేవుడు కోసం బ్రతికే వాళ్ళకి, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళకి అన్ని సంగతులు తెలియాలి. నీకేమైనా తెలిసి ఉన్నడలా చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం ఏది? చీకటి దానిని ఉనికి పట్టు ఏది? చీకటి దాని ఉనికి పట్టు ఏది? ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇంకా దాని సరిహద్దులను నీవు వెలుగును కొనిపోచున్నావు కదా, దాని గృహమునకు పోవు త్రోవను నీవెరుగువు. అంటే భూమి మీద దేవుడు ఎన్నో నక్షత్రాలు, విశ్వములు ఎన్నో చేశాడు. అవన్నీ కూడా నీకు తెలుసు. ఎందుకంటున్నాడంటే
గ్రంథాన్ని పరిశోధన చేసి తెలుసుకుంటే అసలు వాటి పరిమాణం ఏంటో దేవుడు మనకి ఇక్కడ రాయిస్తున్నాడు. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది, నీవు బహువృద్ధుడవు అంటుంది బైబిల్. నీవు బహువృద్ధుడవని ఎవరినైతే అడుగుతున్నాడో, ఎవరినైతే ప్రశ్నిస్తున్నాడో, ఎవరినైతే చెప్పు అంటున్నాడో ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు బహువృద్ధుడివి, అప్పటికే నీవు పుట్టి ఉంటివి, అప్పటికే నీవు పుట్టి ఉంటివి అంటున్నాడు. అప్పటికే పుట్టి ఉంటివి, నీకు తెలుసు, నీకు తెలుసు అంటున్నాడు. అంటే దేవుని ఆలోచనలు ఒక్కసారి మీరు ఆలోచించండి. తరతరాల నుంచి దేవుడు మాట్లాడుతూ దేవుని విషయాలను మనిషికి నేర్పించటానికి పరిశుద్ధాత్మ ద్వారా 66 పుస్తకాలని మన కళ్ళు ముందుకు దేవుడు తీసుకొచ్చాడు. అంటే ఎంత కష్టపడ్డాడు దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతుల్లోకి తీసుకురావటానికి, ఎంత కష్టపడ్డాడు ఈ గ్రంథాన్ని మన ముందుకు తీసుకురావటానికి. అందుకే ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటున్నప్పుడు, ఇవన్నీ మన మాటలు నేర్చుకుంటున్నప్పుడు అప్పటికే నీవు పుట్టి ఉంటివి, నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసి ఉన్నది, ఇవన్నీ నీకు తెలిసే అంటున్నాడు దేవుడు. అన్నీ తెలిసినా ఈరోజు ఏమి తెలియనట్లుగా మనం నటిస్తున్నామే. అందుకే ఇంకొక మంచి మాట చదువుకుందాం. అది యోబు గ్రంథంలో ఒక మంచి మాట. యోబు గ్రంథం 35వ అధ్యాయము, యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం, 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని నేర్పుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే బుద్ధిని, జ్ఞానమును మనకి దేవుడు ఇచ్చాడంట. ఎందుకు? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు ప్రశ్న వేస్తుంటే దానికి సమాధానము చెప్పటానికి దేవుడు నీకు బుద్ధినిచ్చింది, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది. లోకములో బ్రతుకుతూ దీన్ని వాడుకోమని కాదు. దేవుడు నీకు బుద్ధిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన వేసే ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పాలి. ఆయన వేసే ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పాలి. భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు. దేవుని వాక్యము చదువుకుంటూ, దివారాత్రులు ధ్యానించుకుంటూ, దివారాత్రులు వాక్యం పైన పరిశోధన చెయ్యక ఈరోజు అరకొర జ్ఞానము తెలిసి ఈరోజు ప్రపంచాన్ని దోచుకోవటానికి నిలబడ్డ దోపిడి దొంగలు ఈరోజు ప్రపంచంలో బయలుదేరారు. ప్రియులారా, ఆలోచించండి. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడను వాడెవ్వడును లేరంట. ప్రియులారా, నన్ను సృజించిన దేవుడు భూమిని గురించి ప్రశ్న వేస్తున్నాడు, వెలుగును గురించి ప్రశ్న వేస్తున్నాడు, చీకటిని గురించి ప్రశ్న వేస్తున్నాడు, సముద్రాల గురించి ప్రశ్న వేస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలిసే అప్పటికే నీవు పుట్టి ఉంటివి అంటున్నాడు. ఎందుకు? అంత జ్ఞానము దేవుడు మనిషికి ఇచ్చాడా? అవును ఇచ్చాడు. అందుకే ఏమంటున్నాడు? భూజంతువుల కంటేను మనుషులకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనుషుకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు. ఈరోజు మనిషిని దేవుడు సృష్టిస్తే మనిషి దేవుణ్ణి సృష్టించటానికి పని పెట్టుకున్నాడు. దేవుడు మనిషిని నిర్మాణం చేస్తే మనిషి దేవుణ్ణి నిర్మాణం చేస్తున్నాడు. ఈరోజు తండ్రి కొడుకును కనచ్చు, కానీ కొడుకు తండ్రిని ఎప్పుడు కనలేడు. ప్రియులారా, ఇది చరిత్ర సత్యం.
సత్యము ఇది. తండ్రి కొడుకును కనొచ్చు, కానీ ఒక కొడుకు తండ్రిని ఎప్పుడు కనలేడు. ఇది ఎప్పటికీ అసాధ్యం, ఇది అసాధ్యం. మరి దేవుడు మనల్ని సృష్టించాడు అంటే మనమేంటి దేవుళ్ళని సృష్టించుకుంటాం, దేవుణ్ణి సృష్టిస్తున్నాం ఈరోజు. ఇది ఎక్కడ న్యాయం? మనమేమో దేవుణ్ణి సృష్టిస్తున్నాం, దేవుడేమో మనల్ని సృష్టించాడు. ఇంతకీ ఎవరు గొప్పవాడు? అంటే ప్రతి సృష్టి చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే తండ్రిని మళ్ళీ సృష్టించటానికి, తండ్రినే సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎన్నటికీ జరగని పని అంటున్నాడు దేవుడు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్న వారు ఎవ్వరూ లేరు అంటున్నాడు ఆయన. కాగా వారు దుష్టులై మనుషుల గర్వమును బట్టి, వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిన పెట్టడు. సరే, మీరు ఆలోచించండి. ఈరోజు దేవుడు మనుషులను చేస్తున్నాడు, దేవుడు మనిషిని చేశాడు. ఈరోజు మనుషులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే దేవుళ్ళను చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? దేవుడు ఎక్కడైనా చెప్పాడా నన్ను చెయ్యమని? దేవుడు ఎప్పుడైనా చెప్పాడా నా రూపం చేసుకోమని? దేవుడు ఎప్పుడైనా చెప్పాడా నా బొమ్మను చేసుకొని పూజించండి? దేవుడు ఎప్పుడైనా చెప్పాడా నన్ను బొమ్మను చేసుకొని ఆరాధించండి అని? ఆయన కనిపించని దేవుడు, కనిపించని వాడు. ఆయన చూస్తే మనం బ్రతకలేము, అంత గంభీరమైన శక్తిమంతుడు ఆయన. నేత్రాలు చూడనంత దూరంలో ఉన్నాడు, మన నేత్రాలకు అందనంత దూరంలో ఉన్నాడు దేవుడు. అలాంటి దేవుని నిర్మాణం చేసుకొని, అలాంటి దేవుణ్ణి బొమ్మగా చేసుకొని, ఒకరోజు మోషే గారు పర్వతం మీదకి వెళ్ళాడు. మోషే గారు పర్వతం మీదకి వెళ్ళి దేవుని ఆజ్ఞలను రాసుకొని కిందికొచ్చేలోపు ఏం జరిగిందంటే ఒక భయంకరమైన సందర్భం జరిగింది. భయంకరమైన సందర్భం, దేవునికి నచ్చని సందర్భం. అది ఏంటంటే ఇజ్రాయెల్ అందరూ కలుసుకొని, మోషే అయితే మాకు దూరం అయిపోయాడు, మోషే ఎక్కడ వెళ్ళిపోయాడు, మాకు అనవసరం ఆరోను, నీవు మాత్రం ఇదిగో మా దగ్గర అంత బంగారం ఉంది, తీసుకొని మాకొక దేవుణ్ణి తయారు చేయి. ఆ దేవుడు ఎలాంటోడు తెలుసా? అరోని ఎలాంటి దేవుణ్ణి తయారు చేశాడు తెలుసా? గడ్డి మేయుచున్న దూడుని చేశాడంట. గడ్డి మేసే దూడును తయారు చేసి, ఆ దూడును తయారు చేసి వాళ్ళ మధ్యలో ఉంచగానే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇదిగో ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే. ఒక ఎద్దును చూసి దేవుడు అనుకున్నారు, ఒక రాయిని చూసి దేవుడు అనుకున్నారు, ఒక చెట్టును చూసి దేవుడు అనుకున్నారు. ఈరోజు అంతరిక్షములో గ్రహాలను చూసి దేవుడు అనుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎంత అవివేకమైన వాళ్ళు మీరు ఆలోచించండి. ఒకప్పుడు చంద్రుని దేవుడు 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 అన్నాడు. ఎప్పుడైతే శాస్త్రవేత్తలు అడుగు పెట్టారో అది దేవుడు కాదయ్య, అది గ్రహం అని గ్రహించారు. ఈరోజు నవగ్రహాలు తిరుగుతుంటే వీటిని అన్నిటిని ఒకప్పుడు దేవుళ్ళు అన్నారు. కానీ శాస్త్రవేత్తలు అబుల్ టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత ఇవన్నీ గ్రహాలయ్యా, దేవుళ్ళు కాదన్నారు. సైన్స్ పాఠాలలో ఇవన్నీ చదువుకుంటున్నా, సైన్స్ పాఠాలలో ఇవన్నీ నేర్చుకుంటున్నా, అవి దేవుళ్ళు కాదయ్యి, అవి గ్రహాలని చెప్పుతున్నా, వాటిని చదువుకునే టైంలో గ్రహాలు అంటున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత దేవుళ్ళు అంటున్నారు. చదువుకునే పాఠ్య పుస్తకాలలో ఏమో గ్రహాలని వ్రాయబడ్డాయి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత దేవుళ్ళని రాసుకున్నారు. బుద్ధినిచ్చింది దేవుణ్ణి తెలుసుకోవటానికి, జ్ఞానం ఇచ్చింది దేవుడి గురించి ఆలోచించటానికి. అందుకే భూమికి పునాది వేస్తున్నప్పుడు దేవుడు చాలా ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు భూమికి పునాది వేస్తున్నప్పుడు. ఎందుకంటే ఆ భూమి మీదకి నా కొడుకు వస్తున్నాడు కాబట్టి,
ఆ భూమి మీదకి నా కుమారుడు రాబోతున్నాడు కాబట్టి, ఆ భూమి మీదకి నేను జన్మనివ్వ కొడుకు రాబోతున్నాడు కాబట్టి, అనేక మంది ప్రవక్తలు, భక్తులు, రాజులు, చక్రవర్తులు, చివరికి లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు ఇంతమంది భూమి మీదకి రాబోతున్నారు అని భవిష్యత్తు జ్ఞాని దేవుడు భవిష్యత్తును ఆలోచించి భూమికి పునాది వేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా వేస్తున్నాడు మీరు ఆలోచించండి. మన ఇంటికి ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎంతో ఆనందం, మన ఇంటికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆనందం, మన ఇంటికి ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఆనందం. మరి భూమి మీదకి ఎంతమంది వస్తున్నారో తెలుసా? లోకరక్షకుడు యేసుక్రీస్తు మొదలుకొని ఎంతోమంది ప్రవక్తులు, భక్తులు, న్యాయాధిపతులు, ఎంతోమంది ప్రవక్తీయులు, ఆయనకిష్టమైన వాళ్ళు భూమి మీదకి వస్తున్నారని దేవుడు ఎంతగానో ఆనందంలో ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే, ఇంటికి మనకి కావలసిన వాళ్ళు వస్తున్నారంటే, ఇంటిని రంగులతో మనం ఏం చేస్తాం? అలంకరిస్తాం. ఇంటిని రంగులతో అలంకరిస్తాం, లైట్లతో అలంకరిస్తాం, పువ్వులతో అలంకరిస్తాం, అన్నిటితో అలంకరిస్తాం. దేవుడు మనము భూమి మీదకి రాబోతున్నామని దేవుడు సూర్యునితో అలంకరించాడు, నక్షత్రాలతో అలంకరించాడు, మేఘాలతో అలంకరించాడు, పువ్వులతో, తోటలతో, కొండలతో, సముద్రాలతో, పర్వతాలతో, నక్షత్రాలతో, గ్రహాలతో, అన్నిటితో అలంకరించి భూమి మీద నిన్ను చివరి రోజున చేశాడు. భూమి మీద నిన్ను చివరి రోజున ఎందుకు చేశాడు అంటే, నీకు ముందు, నీ రాక కంటే ముందు భూమి మీద ఒక అందమైన అలంకారం జరగాలి. అన్నీ కూడా సిద్ధపరచాలి. సిద్ధపరిచి నీ రాక కోసం అన్ని ఎదురు చూడాలి. అది దేవుని ఆలోచన. అందుకే భూమికి పునాదులు వేస్తున్నప్పుడు 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుచున్నప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నప్పుడు దేవదూతలందరూ కలిశారంట, జయధ్వనులు చేస్తున్నారంట. అప్పుడు వాళ్ళ మధ్యలో భూమికి పునాది వేశాడంట. వాళ్ళు అరపటిస్తుండగా, వాళ్ళు జయధ్వనులు చేస్తుండగా, నక్షత్రాలు ఏకంగా కూడి పాడుచుండగా, జయధ్వనులు చేస్తుండగా, అప్పుడు భూమికి పునాది వేశాడంట. ఆ పునాది ఎందుకు వేశాడు అంటే, ఆ పునాది మీద రాజ్యాలను ఏలుబోతున్న చక్రవర్తి యేసుక్రీస్తు వారు జన్మించబోతున్నాడు కాబట్టి, ఈ భూమి మీద నువ్వు నేను జన్మించబోతున్నాం కాబట్టి, నీవు నేను బ్రతకడానికి, నీవు నేను రాకముందు దేవుని ఏర్పాట్లు చూడండి ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా సమసిపోయాయా? సముద్రములో చేపలు సమసిపోలేదు, కోళ్ళు సమసిపోలేదు, వృక్షాలు సమసిపోలేదు, పళ్ళు పలహారాలు ఏమి సమసిపోలేదు. అన్ని రోజుకి వస్తూనే ఉన్నాయి. ఏ రోజు మార్కెట్లో ఇది ఇంక రావటం లేదని ఎవరైనా ఎప్పుడైనా నీకు అన్నారా? లేదు ప్రియులారా. దేవుని నిర్మాణం విచిత్రం, దేవుని ఆలోచన విచిత్రం, దేవుని సృష్టి విచిత్రం. ఈ భూమి మీద పునాది వేస్తున్నప్పుడు, ఈ భూమి మీద దేవుడు ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడు నిన్ను నన్ను తన తలంపుల్లో ఉంచుకున్నాడు. తన అనాది సంకల్పములో నీవు నేనున్నాం ఆయన దగ్గర. అందుకే దావీదు గారు ఏమంటారు, మోషే గారు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు. మేము నీ దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ తిరిగి నీ దగ్గరకు వస్తాం. నీలో నుంచి వచ్చాం బయటికి, మళ్ళీ నీ దగ్గరకు వస్తాం. నీ దగ్గర వచ్చి నీ దగ్గర ఉంటామయ్యా అని ఒక మోషే గారి ప్రార్థన ఎంత బలమైనది మీరు ఆలోచించండి. ఒక మోషే గారి ప్రార్థన చూడండి. తరతరముల నుండి నివాస స్థలము నీవే అంటున్నాడు అంటే, దేవుడు భూమికి పునాది వేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో, భూమికి పునాది వేసిన తర్వాత దేవుని బాధ ఎంతుందో,
దేవుడు ఎంత బాధపడ్డాడో, మనిషిని కలుగు చేసిన తర్వాత ఎంత బాధపడ్డాడో. జంతువులను చేసి బాధపడలేదు, నక్షత్రాలను చేసి బాధపడలేదు, భూమిని చేసి బాధపడలేదు, ఆకాశములో అన్ని చేసి విశ్వమంతటిని చేసి బాధపడలేదు. కానీ ఏ మనిషి కోసం అయితే అనంతమైన విశ్వాన్ని తయారు చేశాడో ఆ మనిషి వచ్చిన తర్వాత దేవుడు బాధపడటం మొదలుపెట్టాడు. దేవుని ఆలోచన కాస్త ఏమైపోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. దేవుని ఆనందం కాస్త కన్నీరుగా మిగిలిపోతుంది. ఎందుకంటే మనిషి వచ్చిన తర్వాత దేవుడు బాధపడటం ప్రారంభించాడు. మనిషి కంటే ముందు దేవుడు ఆనందంగా ఉన్నాడు. మనిషి కంటే ముందు ప్రకృతిని కలుగు చేస్తున్నప్పుడు దేవుడు ఆనందంగానే సృష్టించాడు. కానీ ఎప్పుడైతే మనిషి భూమి మీదకి వచ్చి పడ్డాడో ఆ రోజు నుంచి మనిషిని దేవుడు చూస్తూ బాధపడుతూ ఏదైతే తినద్దు అని అన్నాడో దాన్నే తిన్నాడు, ఏదైతే చెయ్యొద్దు అన్నాడో దాన్నే చేస్తున్నాడు, ఏ పని అయితే చెయ్యొద్దు అంటున్నాడో దాన్నే చేస్తున్నాడు. ఈరోజు మనిషి చివరికి దేవునికి వ్యతిరేకముగా మారిపోయాడు, దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. అందుకే యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందో తెలుసా? చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథంలో ప్రారంభ వచనములో ప్రారంభ మాటగా రెండో మాటగా గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు తెలుసా? చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఏ రోజైతే భూమిని కలుగు చేస్తున్నప్పుడు, ఏ రోజైతే భూమిని సృష్టిస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అదే భూమితో మాట్లాడుతున్నాడు, అదే భూమితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఇగ్గు. ఆకాశాన్ని కలుగు చేస్తున్నప్పుడు ఆనందం, భూమిని కలుగు చేస్తున్నప్పుడు ఆనందం, ఆ ఆనందం కాస్త ఇప్పుడు ఆవిరైపోయింది అన్నట్లుగా మనకి బాధతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఇగ్గుము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఇగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరి గురించి అయితే భూమిని కలుగు చేశాడో, ఎవరి గురించి అయితే అంతరిక్షాన్ని కలుగు చేశాడో, ఎవరి గురించి అయితే ఆకాశమును కలుగు చేశాడో వాళ్ళందరూ కూడా ఎవరి గురించి అయితే దేవుడు చేశాడో వాళ్ళే నా మీద తిరగబడ్డారు అని దేవుడు బాధతో రాయించటం లేదు ఈ మాటలు. దేవుని ఆనందం కాస్త ఆవిరైనట్లుగా కనిపించటం లేదు. దేవుని ఆనందం కాస్త కన్నీరుగా మిగిలినట్లుగా లేదు. ఇక్కడ తను ఎవరి కోసమైతే ఆశలతో చేశాడో, ఎవరి కోసమైతే ఆనందంగా సృష్టిని తయారు చేశాడో ఆ మనుషులే దేవుడికి వ్యతిరేకంగా తిరిగారు అంటే, ఆ మనుషులే ఆయనకి కన్నీరు మిగిలించారు అంటే, ఆ మనుషులే వేదన కలుగు చేశారు అంటే, ఈరోజు నీవు నేను ఉండే విధానము, నీవు నేను చేసే పరిస్థితులు, నువ్వు నేను బ్రతికే విధానము దేవుణ్ణి బాధ పెట్టే రకంగా ఉన్నాయా? దేవుణ్ణి బాధ పెట్టే రకంగా ఉన్నాయా? లేకపోతే దేవుణ్ణి ఆనందపరిచే రకంగా ఉన్నాయా? ఏ మనిషిలో చూసిన దేవుడికి ఆనందం లేదు, ఏ మనిషిలో చూసిన దేవుడికి ఆనందం లేదు. అందుకే ఆనందం యేసుక్రీస్తులో చూశాడు, సంతోషం యేసుక్రీస్తులో చూశాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనెందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు ఆ రోజు సాక్ష్యం ఇచ్చాడు. ఆనందం, ఆవిరైపోయిన ఆనందం కాస్త మళ్ళా యేసుక్రీస్తులో దేవుడు చూస్తున్నట్లుగా మనకి గ్రంథము ద్వారా తెలుస్తుంది ప్రియులారా. అందుకే నువ్వు నేను ఈరోజు బ్రతుకుతున్న జీవిత విధానము చూస్తుంటే దేవుణ్ణి బాధ పెట్టే రకంగానే ఉంటున్నాయి అన్ని జీవితాలు. వద్దు ప్రియులారా, దేవుణ్ణి సంతోషపెడదాం, దేవుని కార్యక్రమాలలో పాల్గొందాం, దేవునికి అనేకమైన పిల్లులుగా భూమి మీద తయారు చేద్దాం. ఆయన ఎక్కడుంటాడో మనము కూడా ఒకరోజు అక్కడికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. తరతరాలుగా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి ఈరోజైనా రేపైనా మనం సిద్ధపడాలిగా. దేవుడి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడాలి కదా. సిద్ధపాటు భూమి మీద మనం సిద్ధపరచుకొని దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడూ రెడీగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.